ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ శంకుస్థాపనలు చేశారు. చింతలపూడి మండలం నామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 15 ఏళ్లుగా చింతలపూడి సీతానగరం వయా నామవరం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 20 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి ఈ మార్గంలోని సుమారు 7 గ్రామాల ప్రజల ఆకాంక్షను ఎమ్మెల్యే రోషన్ కుమార్ నెరవేర్చారు. రోషన్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు 20 కోట్ల రూపాయల నిధులను ఆమోదింపచేసి మంత్రి పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ చేతుల మీదుగా రోడ్డుకు శంకుస్థాపన చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని రోడ్ని ఈరోజు ఆయన పనితీరుతో కానివ్వండి, ఆయన పట్టుదలతో కానివ్వండి శంకుస్థాపన చేపించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తానండి. మనం ఇబ్బందులు పడ్డాం, వేధింపులకు గురయ్యాం కాబట్టి మనం కక్ష తీర్చుకునే రాజకీయాలు చేయొద్దు. మనకి చరిత్రలో ఏనాడు లేని విజయాన్ని మనకు అందించారు. ఆ విజయాన్ని బాధ్యతగా తీసుకుని మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో యువతి యువకులకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా పరిపాలన చేద్దాం. మీరు ఎటువంటి కక్ష. ఇవాళ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము. ఇవాళ ఈ రోడ్డు ఆల్మోస్ట్ ఒక 4 ఊర్ల నుంచి కవరప్ అవుతుంది. ఇవాళ రోడ్లు అన్ని పక్క ఎక్కడికి పోయినా కూడా, పార్లమెంట్లో ఎక్కడికి పోయినా కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్డు పనులు జరగలేదు. ఇవాళ చాలా చలించాను. తప్పకుండా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి నేను ఈ రోడ్డు కనుక వేపిస్తే ఇక్కడున్న గ్రామస్తులకి దాదాపు 20,000 మందికి అటు హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే ఇటు చదువుకోవడం కానివ్వండి, లేకపోతే బస్సు సౌకర్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మేలు జరుగుతుందని చెప్పి మరి ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాము. అలాగే లోకల్ సమస్యలు